సామెతలు రాసిన గ్రంథం 19వ అధ్యాయం. సామెతలు రాసిన గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానిద్దాం. నరుల హృదయంలో, చూసావా, నరుల హృదయంలో అనేకమైన ఆలోచనలు పుడతాయంట. ఏం పుడతాయంట? నరుల హృదయంలో అనేకమైన ఆలోచనలు పుడతాయి. యెహోవా యొక్క తీర్మానమే అతని స్థిరపరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ, చదివినటువంటి బిడ్డలతోటి నాతోటి పరిశుద్ధాత్మ మీరు బోధించి మీరు మైండ్ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుదామా? నరుల హృదయంలో అనేకమైన ఆలోచనలు పుడతాయి. యెహోవా యొక్క తీర్మానమే స్థిరముగా ఉంటది. హల్లెలూయా. నరుల హృదయంలో అనేకమైన ఆలోచనలు పుడతాయి. అంటే మంచి పుడతాయి, చెడు ఆలోచనలు కూడా చెప్పాలి మీరు. అయితే నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి నీ జీవితంలో దేవుని యొక్క దీవెన వస్తుంది. ఆశీర్వాదము అనేది నీ ఆలోచన బాగుండాలి. ఏముండాలి? నువ్వు ఆలోచించే విధానం బాగుండాలి. అందుకే జ్ఞాని ఇక్కడ రాసినటువంటి నరుల హృదయంలో అనేకమైన పుడతాయంట. ఒకటి కాదంట. ఏంది? ఒక ఆలోచన కాదు, అనేకమైన ఆలోచనలు పడతాయి. ఈ ఆలోచనల వల్ల మానవుడి జీవితం ఎంత పతనమైపోతుందో, చెడుగా ఆలోచించిన వారి జీవితాలు ఎలాగుంటాయో, దేవుని కొరకు ఆలోచించిన వారి జీవితాలు ఎలాగుంటాయో ఈరోజు మనం ధ్యానిద్దాం. హల్లెలూయా. అందరు చెప్పాలి. కనుక మరొకసారి ఆ వచ్చిన వాళ్ళు నరుల హృదయం అంట. ఏంటంట? ఆలోచనలు లేని మనిషి ఎవరైనా చెయ్యొద్దండి. నాకు అసలు ఆలోచనలే రావు, నాకు అసలు తలంపులే రావు, అతను నేను మనిషిని కాదు, నేను రాక్షసుని, నేను ఒక జంతువుని అన్నోళ్ళు ఎవరైనా చేయొద్దండి. అందరికి ఆలోచనలు వస్తాయి. ఆలోచన రానిటువంటి నరుడు ఎవరు కూడా భూమి మీద లేనే లేడు. కనుక జ్ఞాని ఏం చెప్తున్నాడు? ఒక ఆలోచన, నీ ఆలోచన సరిగా లేకపోతే, నీ ఆలోచన సరైనదిగా నిర్ణయించుకోకపోతే అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. నీ ఆలోచన బాగానే ఉంటే, నువ్వు ఆలోచించే విధానము దేవుడికి నచ్చితే, దేవుడు ఆ తీర్మానాన్ని ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. కనుక కొంతమంది వేటిని గురించి ఆలోచిస్తారో మొదటిగా మనం చూద్దాం. ఒకటి శరీరాశ. రోమిలికి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము. అందరూ చాలా మంది ఆలోచించేది, కొందరు వేటిని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 13వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ మెట్టుకు ధరించుకుని వారై ఏందంట? శరీరేచ్ఛలను మెట్టుకు ఏమన్నాడు అక్కడ? మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం ఏం చెప్తాం? దేవుడి ఏం చెప్తాం? మనం క్రైస్తవులు అని చెప్తాం. ఏం చెప్తాం? మనం దేవుడి బిడ్డలు అని చెప్తాం. మనం దేవుని సహవాసులు అని చెప్తాం. మెట్టుకు మనం యేసు క్రీస్తు ప్రభును నమ్మినా మనం ఏ విషయంలో ఆలోచిస్తూ ఉంటాం? పెద్దగా చెప్పాలి మీరు. శరీర విషయంలో, శరీరానికి కావలసిన విషయంలో, లోక సంబంధమైన వాటి విషయంలో, పాపం విషయంలో, దేవుని నమ్మినా అదే అంటారు కదా మీ సామెత, చింత తెచ్చినా. మెట్టుకు మన క్రీస్తును అంగీకరించినప్పటికీ, చదువమ్మా, శరీర ఇచ్చలను చూడండి, శరీర విషయంలో ఆలోచిస్తూ ఉంటాం మనం. యేసు ప్రభు నమ్మామంతే, క్రైస్తవుడు అని ట్యాగ్ అంటే ఒక పేరు తగిలిచ్చావంతే. కానీ మన దేవుని మందిరానికి దేనికి వస్తాం? సాక్ష్యాలు చెప్తారు చాలా మంది. యేసు క్రీస్తు ప్రభు నా పాపాలు క్షమించాడు అని ఊరు చెప్పడు.
యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నా జీవితం మార్పు కలిగింది అని ఎవరు చెప్పరు. కడుపు నొప్పి వచ్చింది, తగ్గింది. తలనొప్పి వచ్చింది, తగ్గింది. మా ఆయన కోసం నేను ప్రార్థన చేస్తే మా ఆయన మారాడు. శరీర సంబంధమైన విషయం ఆలోచించే వాళ్ళు దేవుని యొక్క నిర్ణయాన్ని, దేవుని యొక్క ఆ ఆశీర్వాదాన్ని ఏమాత్రము అనుభవించలేరు. ఏమాత్రము అనుభవించడానికి వీలుండదు. అందుకే రోమాలో ఉన్న వారికి రాశాడు. ఎవరికి రాశాడు ఆ పత్రిక? హలో, ఎవరికి రాశాడు అది? రోమాలో ఉన్నటువంటి వారి కోసం రాశాడు. అక్కడి నుంచి రాస్తూ మనకి తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మెట్టుకు ప్రభు అయిన యేసు ఏమంట? ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకుని వారై. ఏం ధరించుకోవాలన్నాడు ఇక్కడ? యేసు క్రీస్తు ప్రభువును ధరించుకుని వారంట ఏమి నెరవేర్చరు? ధరించుకొని వారై, కొనని వారై ఏందంట? గుడికి వస్తాం, దేవుని మాత్రం తగిలించుకోం. దేవుని మందిరానికి వస్తాం, యేసు ప్రభు లేకుండానే ఆరాధిస్తాం. ఏంది? యేసు ప్రభు లేకుండానే ఆరాధించే వాళ్ళంగా ఉంటాం. యేసు ప్రభు దగ్గరికి వస్తాం, సందాలేస్తాం, కానుకలేస్తాం, అన్నీ వేస్తాం. కానీ యేసు ప్రభు మాత్రం మన జీవితాల్లో ఉండడు. యేసు ప్రభు మాత్రం మన బ్రతుకులో ఉండడు. యేసు ప్రభు యొక్క లక్షణాలు, గుణ లక్షణాలు మన దగ్గర ఉండవు. కేవలం మనం ఏదో నామకార్థంగా వచ్చి కూర్చొని ఉంటాం. సంఘం అలా ఉండకూడదు. వీడ దేవుడు కోరుకున్న వధువు సంఘం అలా ఉండకూడదు. వరుడైనటువంటి దేవుడు వచ్చినాడు, పెళ్లి కుమార్తె అయిన సంఘము దేవుణ్ణి ఆలోచించే విధానంగా ఉండాలి. తన శరీర విచ్చలను విడిచిపెట్టే విశ్వాసిగా ఉండాలి. తన శరీర సంబంధమైనటువంటి వాటికి విడిచిపెట్టి దేవుని యొక్క లక్ష్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ అంటలా నేను దేవుడు కొందరు. ఏంది? ఏమన్నాడు అక్కడ? కొందరు. కనుక ఈరోజు మనం ఏ ఆలోచన కలిగి ఉన్నాం? అది నీ జీవితాన్ని మార్చే ఆలోచన. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి కూడా నీ జీవితాన్ని మార్చినటువంటి, నాశనానికి తీసుకెళ్లేటువంటి ఆలోచన. ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరట మీకు మనం. రెండవది, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 60వ వచనంలో ఉంటుంది. పగ తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఏంది? మందిరానికి వచ్చినా, మారు మనసు పొందినా, ఎందుకు గృహకుడికి లాపాను తెలుసుగా? ఎందుకు ఆపాల్సి వచ్చిందో తెలుసుగా? పగ. ఏంది? వాడంటే నాకు పడదు, ఈడంటే నాకు పడదు. క్రైస్తవులకు పగ తీర్చుకోవచ్చా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి పగ ఉండొచ్చా? మరి యేసు ప్రభువుని కొట్టిన వారి మీద యేసు ప్రభు ఎంత పగ తీర్చుకోవాలి? అవునా? చెప్పండి తెలిసి. ఇప్పుడు బైబిల్ మీద, దేవుని మీద, దేవుని సేవకుల మీద అనేకమైన కార్యాలు, అనేకమైన అడ్డదిడ్డ మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ మత ఛాందస్తుల దేవుడు పగ తీర్చుకోవాలంటే ఏమవుద్ది? మనకెందుకు పగ? మనకెందుకు అవతలోడు పడ్డు? నేను చెప్పాల్సిందే కానీ మీరు మారనే వాత వేయబడిన మనస్సాక్షి. క్రైస్తవులకి పగ ఉండకూడదు, ప్రేమ ఉండాలా. ఏముండాలా? నోరు తెరిచి చెప్పండి. ప్రేమ ఉండాలా. ప్రేమ లేనివాడు నువ్వు ఎంత కానికిచ్చినా దేవుడు అంగీకరించడు. విడా నువ్వు ఎంత. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 60వ వచనం చదువుతారా? పగ తీర్చుకొనవలెనని వారు నా మీద చెయ్యి ఆలోచన నేను నీవు ఎరుగుదువు. పగ తీర్చుకోవాలని. ఏం తీర్చుకోవాలని? పెద్దగా ఏం చేస్తున్నావు? మందిరానికి వచ్చి దేవుణ్ణి నమ్ముకొని ఏం చేస్తున్నావంట?
దేవుని అంగీకరించి బాప్టిజం తీసుకొని క్రైస్తవుడని పేరు తగిలించుకొని మళ్ళా దీనికి మళ్ళా సంఘం పేరు ది వాయిస్ ఆఫ్ గాడ్ సంఘం అని తగిలించుకొని దేవుడని యేసు ప్రభువుని తగిలించుకొని ఏం చేస్తున్నావు? నీ అన్నదమ్ములకి, నీ ఇంట్లో వారికి, నీ కుటుంబాలకి, నీ పక్కన వాళ్ళకి, సంఘస్థులకి, లేకపోతే వగేరా వగేరా ఏం చేస్తున్నావు నువ్వు? బాగా మరి దేవుడు ఎంత పగ తీర్చుకోవాలి? ఆయన కొట్టిన వారు ఎంతమంది ఉన్నారు? ఆయన ముఖం మీద ఉమ్మేసిన వాళ్ళు ఎంతమంది? ఆయన సైనికులు కొడితే ఆయన తెలిసినదే, తండ్రి వీరేమి చేయించున్నారో. పెద్దగా వాక్యం మనం చెప్తాం కానీ పాటించడం కష్టం కదా. పగ తీర్చుకోవటం, ఉదయం లేస్తే ఎవడు నాశనం అయిపోతాడు ఆలోచన. ఉదయం లేస్తే క్రైస్తవులకు ఉన్నటువంటి బ్యాడ్ లక్షణము, చెడు లక్షణము, ఎవరు నాశనం అయిపోతారా? ఎవడు పాడైపోతాడా? వాడు నా జోలికి వచ్చాడు ఎప్పుడు తగలబడిపోతాడా? నాశనం. పగ తీర్చుకునేది ఇరిమే ఏం చెప్తున్నాడు విలాప వాక్యాల్లో? ఆలోచిస్తూ ఉంటారంట. నిద్ర పట్టదు వాడికి, నిద్ర రాదు వాడికి. పగ లోపలుంటే నిద్ర రాదు. ఐడియా ఒక యాడ్ ఉంటుంది కదా, ఒక ఆలోచన, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది. నీ ఆలోచన నీ జీవితాన్ని ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. నీ ఆలోచన సరిగా లేకపోతే, నీ తలంపులు సరిగా లేకపోతే, నీలో ఈ పగ అనేటువంటి బీజము ఆలోచన నీ జీవితంలో ఉంటే పైకి రాలేవు. మూడవది మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి వారు అతనితో కూడి వచ్చి ఆలోచన చేసి ఇతరులని పట్టుకోవాలన్నమాట. ఏంటంట? ఇతరులు వీళ్ళు ఉన్న తప్పు ఎత్తుకురండి. ఏంది? వీడి బుద్ధి బాగుండదు, వీడి జీవితం బాగుండదు, వీళ్ళ ఆలోచన బాగుండదు. అవతలాడు మీరేం చేస్తుంటాడు? తప్పులు ఎత్తుకుతా ఉంటాడు. దేవుడు ఏమన్నాడంటే ముందు నేను చూసుకోరా అన్నాడు. ఏమన్నాడు? చదువు మత్తయి సువార్త 28 చదువు సహోదరుడా. కాబట్టి వారు ఎవరితో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులు చాలా ద్రవ్యమిచ్చి ఆయన ఎత్తుకుపోయారంట. ఏంటంట? ఎవరిని ఎత్తుకుపోయారు? శిష్యులు వచ్చి ద్రవ్యమిచ్చి. ఏమిచ్చి చెప్పాలా? ఏమిచ్చి? డబ్బుతో ఏమైనా కొనొచ్చు కానీ దేవుని కొనగలవా? చెప్పాలా? వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది? అక్కడ ఇతరులను పట్టుకోవాలని, ఇతరుల మీద నిందలు మోపాలని. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసిరి. ఆ సైనికులు చాలా. మనం మారాలి. మనం మారితే మన బిడ్డలు మారుతారు. మనం మారితే సంఘంలో ఉన్న విశ్వాసులు మారుతారు. మనం మారితే దేవుడు మనల్ని, మన తీర్మానాన్ని స్థిరపరుస్తాడు. చప్పట్లు కూడా. మొదటిది ఏం చెప్పాను? పగ తీర్చుకోవటం. మొదటిది శరీర ఇచ్చలు. ఏంది? రెండోది ఏంది? మూడోది ఏంది? ఇతరులు పట్టుకోవాలా, దొరుకుతాడా అని కాసుకొని ఉంటాడు. ఉదయకాల సమయంలో దేవుడి స్వరం నీతో మాట్లాడుతుంది, మర్చిపో. రెండవది, మన ఆలోచనలు మంచివి చెడువి అని దేవుడు గమనిస్తూ ఉంటాడు. హల్లెలూయా. తీద్దామా దయచేసి నిర్గమాకాండము 18వ అధ్యాయము 14వ వచనం. మంచి ఆలోచన, మంచి ఆలోచన ఏందంట?
మోసే ప్రజలకు చేసినదంతయు మోషే ప్రజలకు చేసిందంతయు అతని మామ చూచి ఏందంట, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ ఎదుట నిలిచియుండునేలా అని అడగగా మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ఆ ప్రజలు నా యొద్దకు వచ్చుదురు. చాలు, అది 24 దాకుంటది. అక్కడ మంచి ఆలోచన ఇస్తున్నాడు వాళ్ళ మామ. ఏం ఆలోచన? అరే నువ్వు ఉదయం నుంచి ఇక్కడ తీర్పు తీరుస్తున్నావు, అలా కాకుండా వాళ్ళలో ఒక పెద్దని ఏమన్నాడు, వాళ్ళలో ఒక పెద్దని నిలబెట్టు, వారి ద్వారా తీర్పు తీర్చు. మంచి ఆలోచన చెడదా? నేను ఊరికి వెళ్తా ఉన్నా, 4 రోజులు రాను. ఇక్కడ సంఘంలో బయట తెచ్చిపెడితే బాగోదు సేవకుని. అదేదో మన సంఘస్తునే ఒక మంచి ఆలోచనతో అభిషేకించాను అనుకో, వాడు నా నెత్తి మీద ఆలోచన పెట్టేవాడు ఏమంటాడు అని. నాకు మంచి ఆలోచన వచ్చింది, సంఘంలో ఉన్న బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలని, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు మంచిగా ఎదగాలని, ఏదో వాళ్ళకి దేవుడి మాటలు చెప్పి వాక్యం చెప్పి వాళ్ళు అభిషేకించి, అరే నేను బయటికి వెళ్ళినప్పుడు నువ్వు వాక్యం చెప్పంటే నువ్వు ఏంద్ర వచ్చేది బయటికి, నువ్వు వెళ్ళిపో, గెట్ అవుట్, ఇది నాది అని అంటున్నాడు. కానీ మోషే చెప్పిన పని, వాళ్ళ మామ చెప్పిన పనికి మోషే నచ్చి అలా చేశాడు. అలా చేయటం వల్ల మంచి జరిగింది, మంచి ఆలోచన చెప్పాడు. కొంతమంది మీ పక్కన కూర్చొని వాళ్ళు చెప్తున్నారు చెడు ఆలోచనలు. ఏం చెప్తున్నారు? మీరు ఎప్పుడైనా మీ పక్కన వాళ్ళకి కానీ మీ వాళ్ళకి కానీ మంచి ఆలోచన చెప్పిన వాళ్ళు ఉంటే చెయ్యొద్దండి, మంచి మాటలు చెప్పుంటే చెయ్యొద్దండి, చూద్దాం. ఒకవేళ నీ దగ్గరికి వచ్చి ఎవరైనా సమస్యలు వచ్చి బాధలు పడుతున్నప్పుడు మంచి ఆలోచన, దేవుణ్ణి నమ్ముకోరా అని చెప్పిన దాఖలాలు ఉన్నాయి నీ దగ్గర? ప్రార్థన చేసుకోరా అని చెప్పిన దాఖలాలు ఉన్నాయా? చెప్పాలి నోరు తెలిసి. మంచి ఆలోచన మామిస్తున్నాడా? ఎవరికి? ఇంటికి వెళ్ళి చదవండి, చదివే టైం లేదు నాకు. నా బట్టి నా మాట వినుము. చాలు. ఎన్నో వచ్చిన రమేష్? అదే 19వ వచ్చిన. కాబట్టి నా మాట విను మోషే. మామ మాట మోషే వింటున్నాడు, ప్రవక్త. మంచి ఆలోచన చెప్తా నీకు. అరే నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు చేసేది మంచిది కాదురా అని దేవుని ఆత్మ నిలబడి మంచి ఆలోచన చెబితే అంగీకరించు. నువ్వు నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని తగలేస్తుంది నీవే. మంచి ఆలోచన విన్నీది సైతాన్ గాడు. సైతాన్ అనకూడదులే మనం. వాడే వచ్చి నీకు ఎనగాకన్నాడా? నీ బుద్ధి ఏందే? నీ బుద్ధి పాపంతో పుట్టినటువంటి నీ పాపపు స్వభావము, నువ్వు పుట్టుకతో పుట్టినటువంటి నీ పాపపు స్వభావము, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి మారాలని ఆశపడిన తర్వాత అది నిన్ను బలవంతం చేసి మంచి మాటలు వినీయకుండా నిన్ను లోకంలోకి లాగుతున్నప్పుడు దాని మాట విని దాని ప్రకారం వెళ్తున్నావే గాని దేవుడి మాట వినటానికి ఏమాత్రం నువ్వు ముందుకి రావట్లా. కాబట్టి నా మాట వినన్నాడు. నువ్వు ఒక్కడివే చేయలేవు ఈ పని. చిన్న సమూహం అదే. మంచి ఆలోచన. కొంతమంది చెడు ఆలోచన చెప్తుంటారు. చూద్దామా రాజులు రాసినటువంటి, అక్కడ మోషేకి తన మంచి ఆలోచన చెప్పాడు, చెడు ఆలోచన చెప్పేవాడు కూడా ఉన్నాడు. రెండవది రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం నుండి, రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము ఏందంట? చదువమ్మా. ఎఫ్రాయిము అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి
మందిరమందు యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఆ. ఎక్కిపోవచ్చు ఉండిన ఎడల ఆ. ఈ జనుల హృదయమును ఆ. యూదా రాజైన ఆ. రెహబాము అను రెహబాబు అను తమ యజమానులకు తిరుగును. ఆ. అప్పుడు వారు ఉమ్. నన్ను చంపి యూదా రాజైన రెహబాము యొద్ద మరలా చేరుదురు. రాజ్యము ఆ. మరలా దావీదు సంతతి వారగును. యెరోబాము ఆ. తన హృదయం ఏంటంట, ఏం చేస్తున్నాడు ఇతను? తన హృదయమందు తలంచి ఆలోచన చేసి ఏం చేశాడంట చెప్పాలా పెద్దగా? యెరోబాము మంచోడా చెడ్డోడా? ఆలోచించి నన్ను అటు చూస్తున్నారంటే మీకు యెరోబాము ఎవరో తెలియదు. రెండు బంగారు అదే నన్ను ఆ విధంగా బిత్తరగా చూస్తున్నారంటే ఆ యెరోబాము గురించి మీకు తెలియదు. యెరోబాము మంచోడా చెడ్డోడా అంటే అట్టే బిత్తర చూపులు చూస్తున్నారు వీళ్ళు నన్ను. మంచోడా చెడ్డోడా యెరోబాము? పెద్దగా చెప్పాలి నోరు తెరిచి. ఏమయ్యా నోరు లేదా? నోరు తెచ్చిందా? మంచోడా చెడ్డోడా? చెడ్డోడికి మంచి ఆలోచనలు వస్తాయా? ఏమొస్తాయి? ఎంతమందిని చంపుదామా, ఎంతమంది వాడి పని అంతా రాజ్యంలో ఉన్నటువంటి అందరినీ చెడగొడుతున్నారు. చదువు అక్కడి నుంచి. ఆలోచన చేశాడంట. ఏం చేశాడు? చేసి ఏందంట? యెరోబాము ఎవరు బిడ్డ? అది కూడా తెలియదు. చూడు ఎట్ట చూస్తున్నారు. బైబిల్ అప్పుడప్పుడు చదవండాక. యెరోబాము ఎవరిని ఆరాధిస్తున్నాడా? యెరోబాము ఎవరిని ఆరాధిస్తున్నాడు ఇక్కడ? పెద్దగా చెప్పాలా? చెప్పాలి నోరు తెలిసి. మన భారతదేశంలో ఇప్పుడు పెద్ద దేవుడు ఎవరా? ఆవే ఏంది? గోమాతే. ఏ మాత? చెప్పాలి నోరు తెలిసి. గోమాత. నెల్లూరు వస్తే ఆవును తీసుకొని పోతా ఉంటారు. ఒక పెద్ద గుంపు ఉంటుంది. ఒకరోజు ఇక్కడి నుంచి వాక్యం చెప్పి మేము పోతా ఉంటే టిఫిన్ దగ్గర ఎవరినైనా వాళ్ళే ఆవులు పెట్టుకుని ఆడే ఉండరు. ఒక పెద్ద బ్యాచ్ ఉంది. అది ఏం చేశాడు అక్కడ? చదువమ్మా. ఏం దూడలో చెప్పాలా? బంగారపు దూడలు చేసి ఏమంట? ఇప్పుడు రాజు చెడు జనులను పిలిచి ఏం నేర్పిస్తున్నాడు? ఏం నేర్పిస్తున్నాడా? యెరూషలేముకు పోవుట బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశములో నుండి ఏం చేస్తున్నారు? ఐగుప్తుని తీసుకొచ్చిన దూడలా? చెప్పండి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిస జీవితంలో నుంచి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వీళ్ళ జీవితాల్లో దూడొచ్చిందా? ఏమొచ్చింది ప్రవీణ, ప్రతిభ? ఏం రెడ్డి? దూడాలైతే ఏందే? తోటానా? ఏం తీసుకొచ్చింది? ఐగుప్తు దేశం నుంచి దూడ తెచ్చిందా? ఏం చేస్తున్నాడు యెరోబాము? చెడు ఆలోచన, చెడు తలంపు వాడి హృదయంలో పుట్టింది. అందుకే నరుల హృదయంలో ఏం ఆలోచనలు వస్తాయి? మంచి వస్తాయి, చెడు వస్తాయి. మంచి ఆలోచనలు దేవుడు పుట్టిస్తాడు. అదే హృదయంలో నుంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు కూడా పుడతాయి. కానీ నీ జీవితం బాగుపడాలంటే నువ్వు దేవుడిచ్చిన ఆలోచనలు మంచివైనప్పుడు వాటిని స్వీకరించి దేవుని వైపు నువ్వు తిరిగితే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. చప్పట్లు. యెరోబాము చెప్తున్నాడు, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తులను తీసుకొచ్చింది 2 దూడలంట. ఏ 2 దూడలు? ఏ దూడలే తెచ్చినాయి. మిమ్మల్ని స్వస్థపరిచింది, మీ మాట, మీ బతుకును మార్చింది దూడ యేసు ప్రభు. పెద్దగా చెప్పాలి మీరు. యేసు ప్రభు మీ జీవితాన్ని బాగు చేశాడా? లేకపోతే మీరు చెడు ఆలోచిస్తున్నటువంటి మీ మనసులో అక్కడ వాడి హృదయంలో దూడ ఉంది. నీ హృదయంలో ఏముందో నాకు తెలియదుగా. ఏ దూడ ఉందో నీ హృదయంలో? ఏ కంపు ఉందో నీ హృదయంలో?
ఏ పాపం ఉందో నీ హృదయంలో, ఏ ఆలోచనతో, ఏ థింకింగ్తో, ఏ తలంపులతో ఈరోజు ఈ ఆరాధనకు నువ్వు వచ్చావో, ఒకసారి ఆలోచించుకో. ఇశ్రాయేలు ప్రజలు నడిపించింది దూడంట. మరి ఇంకా మనం ఏం మాట్లాడతాం యెరొబోము గురించి? ఉన్నిందా రాజ్యం, పోయిందా? ఇంకొకటి, టైం లేదు కాబట్టి ఇంకొకటి, భక్తిహీనులు చెప్పే ఆలోచనలు మోసకరమైనవి. మూడవది, సామెతలు రాసిన గ్రంథం 12వ అధ్యాయము, సామెతలు రాసిన గ్రంథం 12వ అధ్యాయము, సామెతలు రాసిన గ్రంథం 12వ అధ్యాయం. తీని తొందరగా బైబిల్ తీయటం కూడా మర్చిపోయి బైబిల్ తెచ్చారేమో, పొరపాటు తెచ్చినట్టున్నారు మీరు. బైబిల్ 12వ అధ్యాయము తీసారా? 5వ వచనం. నీతిమంతుడు అన్నం తినలేదు అమ్మాయి, అన్నం తినలా? నీతిమంతులు తలంపులు ఏందంట? నీతిమంతులు తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరము. భక్తిని ఎవరయ్యా? ఎంతమంది భక్తిలో ఉన్నారు? చేతులు పైకి ఎత్తండి. ఒకరు ఎత్తల. మరి భక్తి పరులు ఎంతమంది? చేతులు ఎత్తండి. భక్తిహీనులు కాదు మీరు, భక్తి పరులు కాదు. మరి మీరు ఏ క్యారెక్టరు? ఏందయ్యా భక్తిహీనులు అంటే ఎవరు చేయెత్తామండి? ఎత్తరు. లేకపోతే భక్తి పరులు ఎవరైనా మరి దేవుని బిడ్డలు ఎవరు? ఆయన ఒక్కడు ఎత్తాడు మాధవ్, మీరంతా దేవుడి బిడ్డలు కాదు. భక్తిహీనులు ఎవరంటే ఇక్కడికి వచ్చి వినాయకుడి దగ్గర డీజే కొట్టేవాడు, ఎవడు? ఇక్కడికి వచ్చి లోక సంబంధంగా జీవించేవాడు, ఇక్కడ ప్రభు బల్లో చెయ్యేసి ఆడికెళ్ళి బీడీ కొట్టేవాడు, ఇక్కడ ప్రభు వల్ల చెయ్యేసి అక్కడికి వెళ్ళి తాగేవాడు, ఇక్కడ ప్రభు వల్ల చెయ్యేసి ఇంట్లోకి వచ్చి సీరియల్ చూసేవాడు, ఇక్కడ దేవుని బిడ్డగా చెబుతూ భక్తిహీనుడిగా ఉంటూ ఇంట్లోకి వెళ్ళి లోకంలోకి వెళ్ళి నానా చెత్త చేసేవాడిని భక్తిహీనుడు అని అంటాడు. వాడు చెడిపోకుండా అవతలను కూడా జడగొడుతుంటాడు. ఏం చేస్తుంటాడు? ఇక్కడ చేరి లంచం తీసుకోకూడదు అని చెప్తాడు, ఆడికెళ్ళి చేయి కింద పెడతాడు. వీడు భక్తిహీనుడు. భక్తిహీన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయంట? 12:5 మోసకరము. ఎవరిని ముంచుదామా, ఎవరిని చంపేద్దామా, ఎవరు నాశనం అయిపోతారా? వాళ్ళ పేరు మరియా, మార్తా, స్టెఫెను, యోహాను, యేసేపు, మళ్ళీ యేసన్న పేరు కూడా. ఏందే యేసన్న పేరు పెట్టుకొని పాలిటిక్స్ చేస్తుంటాడు. అన్న, తమ్ముడు, చెల్లి, ఒక్క ఆలోచన, నీ ఆలోచన సరిగా ఉంటే నీ కుటుంబంలో దీవెనలు పరిగెత్తుకుంటూ వస్తాయి, నీ కుటుంబంలో ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ వస్తాయి, నిత్య జీవానికి నిన్ను తీసుకెళ్తుంది. పాట పాడేవాడంతా పరిశుద్ధుడు కాదు, వాక్యం చెప్పేవాడంతా పరిశుద్ధుడు కాదు, సంఘంకి వచ్చినాడంతా పరిశుద్ధుడు కాదు. సంఘములో దేవుని ఆలోచన ప్రకారంగా తన జీవితాన్ని నిర్మించుకుంటూ దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు ఆలోచిస్తూ రెయ్యింబగులు పాటు పడుతూ ముందుకెళ్ళేవాడు క్రైస్తవుడు అంటాడు. చెప్పండి ఒకసారి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దీంట్లో నాలుగోది భక్తి ఆలోచన అంట పనికి మాలిందంట. ఏంటంట? భక్తిహీనుల ఆలోచనలు ఎలాగుంటాయి? పనికి మాలి. సామెతలు 10:20 తొందరగా. ఇంకొకటి
సామెతలు రాసిన గ్రంథం 10వ అధ్యాయం, తొందరగా తీయండి. నీతిమంతుని నాలుక ఏంటంటమ్మా? ప్రశస్తమైన పెద్ద చెప్పాలా? భక్తిలో ఆలోచనలు పనికి మాలినాయి. నీ కొడుకును పనికి మాలిందా? నా పనికి నువ్వే పనికి మాలింది అసలు వాస్తవంగా. బిడ్డలు ఏం తిడతాం మనం? నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిలో ఆలోచనలు పనికి మాలినది. భక్తిలో ఆలోచనలు ఎలా ఉంటాయంట? ఇస్కరియోదా భక్తిహీనుడా, భక్తిపరుడా? వాడు ఆలోచనలు పనికి మాలియా కదా? చెప్పాలి నోరు తెలిసి. మనం భక్తి పరులుగా ఉన్నాం అనుకుంటున్నాం, మనం భక్తిహీనులుగా ఉంటాం. అవతల గురించి మాట్లాడటం భక్తిహీనత. ఇంకా నరుడు ఆలోచనలు ఆయన సైడ్ ఇండయా. భక్తిహీనుల ఆలోచనలు ఎలాంటింట? పనికి మాలి. ఇంకొక వచనం ఉంది, నరుల ఆలోచనలు వ్యర్థములు అంటున్నాడు ఇక్కడ. కీర్తన 94లో ఏమంటున్నాడు? కీర్తన 94, 11, 33, 11 తొందరగా. అదే పొరపాటు తెచ్చినట్టున్నారు బైబిల్. నరుల ఆలోచనలు వ్యర్థమని నిర్మూలం. ఏం పేరైనా? బాబులు గోపురం కట్టాడు, ఆయన పేరు పోయిందని నిమ్రోన్. ఏంది చెప్పాలి నోట్ తెలిసి? ఏం పేరు ఆయన పేరు? నిమ్రోన్. చెప్పండి పెద్దగా, తెలుసా? బైబిల్లో ఆయన పేరు నిమ్రోన్ అనే ఒక అధికారి ఉన్నాడు. తన ప్రజలందరితో ఒక మాట చెప్పాడు. ఏం కట్టాడు? పెద్ద గోడ, పెద్ద శిఖరమైనటువంటి దాన్ని కడదామన్నాడు. దానికని పూనుకున్నాడు. అది మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన? అది అర్థమైందా? మంచిదా? అక్కడే కదా భాషలు తారుమారైంది. అక్కడే కదా ప్రజలందరూ చెల్ల చెదరైపోయి అన్ని దేశాలకు, అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. అన్ని భాషలు మాట్లాడింది ఆయనే కదా. అన్ని భాషలు మార్చింది కూడా ఆయనే కదా. ఇప్పుడు చెప్పండి, తెలుగులో యేసుప్రభు మాట్లాడలేడా? చెప్పండి తెలిసి. ఒక మూర్ఖుడు కాంతి టీవీలో ఒక ప్రశ్న వేసాడు ఒక సేవకుడికి. యేసుప్రభుకు తెలుగు వచ్చా అన్నాడు. ఏమన్నాడు? యేసుప్రభుకు తెలుగు వచ్చా అన్నాడు. ఆయన చెప్పిన మాట అండి, ఆయన సర్వంతర్యామి. అప్పుడు చెప్పాడు ఈ నిమ్రోన్ గురించి. భాషలు ఎక్కడ తారుమారాయి చెప్పాడు. అతను భాషలు ఎక్కడ మారాయి చెప్పాడు. ప్రజలందరూ ఎలా చెల్లా చెదరైపోయారు చెప్పాడు. భాషలు క్రియేట్ చేసింది దేవుడే కాబట్టి ఆ భాషలో పరలోకంలో తెలుగు కూడా ఉంటుంది. తెలుసా మీకు? ఆయా భాషలు మాట్లాడేవారు ఏమన్నాడు అక్కడ? ఆయా భాషలు మాట్లాడేవారు సకల ప్రజలు. నీ ఆలోచన మంచిదైతే దేవుడు ఈ రోజు దీవిస్తాడు. చప్పలు కొట్టారా? నీ మంచి ఆలోచనతో నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని కొరకు జీవించాలని, దేవుని కొరకు బతకాలని, దేవుని కొరకు ఉండాలని ఒక మంచి ఆలోచనతో నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయనను బాగు చేసిన తర్వాత, ఆయనను స్వస్థపరిచిన తర్వాత, ఆయనను పాపాలు క్షమించిన తర్వాత నేను ఆయన కొరకు జీవిస్తానని ఆలోచనతో నువ్వు దేవుని మందిరానికి మంచి ఆలోచన వస్తే దేవుడు ఈ రోజు నీతో ఉంటాడు. అలా కాకుండా ఏదో నామకార్థంగా వస్తా పోతా ఉన్నావు అనుకో, నీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు వేస్ట్. నువ్వు గుడికి వచ్చి నీ 10 రూపాయలు కూడా దండగే. ఏంది? నీ 10 రూపాయలు కూడా దండగే. నువ్వు పెట్టుకొని వచ్చిన ఆటో ఛార్జీ కూడా దండగే. నేను వాళ్ళకి చెప్పకూడదు, నాకు జనం కావాలి కదా, నేను చెప్పకూడదు. అయినా నేను చెప్తా, నాకు జనం కాదు ముఖ్యం, దేవుని ఆలోచన నెరవేర్చేవాడు కావాలి. హల్లెలూయా. అది నీ జీవితాన్ని మార్చేవాడుగా ఉండాలి దేవుడు. నువ్వు అడిగేటువంటి ప్రార్థనకి దేవుడు డైరెక్ట్ గా వచ్చి నేను దీవించే విధంగా ఉండాలి. అందుకని ఒక ఆలోచన నీ జీవితాన్ని మారుస్తుంది అన్నాడు దేవుడు. అది దేవుడు స్థిరపరిచేటువంటి మాట అయి ఉంది. నరుల ఆలోచనలు వ్యర్థమని దేవుని వాక్యం చెప్తుంది. వ్యర్థమైన ఆలోచనలు ఆలోచించగాక దేవుడు నీ చిత్తములో ఏమున్నాడు, దేవుడు నీ పట్ల ఏమున్నాడు దాని గురించి ఆలోచించు. ప్రభు నీతో, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందరు చెప్పాలా? మనము దేవుని ఆలోచన చొప్పున నడుచుకోవాలి. 3వ పాయింట్ ఏంది? మనము దేవుని
చెప్పాలా? నోరు రాట్లా చూసా, నాలుగు మడత పడిపోతుంది. ఏం పడిపోతుంది? నాలుగు ఏమైపోతుంది? మడత పడిపోతుంది. ఎందుకనంటే బుద్ధి మారదుగా. ఏం మారదు? ఆ తిరుమల రోడ్లో పంది కొవ్వు వేశారంట. ఏం వేశారంట? పెద్ద దుమారం అవుతుంది. అది ఏమవుతుంది? జంతు కరేబాలతో వేశారని వాళ్ళు పెద్ద దుమారం చేసుకుంటున్నారు. మీకు నాన్ వెజ్ తిని తిని నాలుగు ఏమైపోయింది? చెప్పాలా? దేవుడు నరుని చేసినప్పుడు నాన్ వెజిటేరియనా? అంటే నీసు తినేవాడా లేకపోతే ఆకుకూర తినేవాడా? దేవుడు మనిషిని చేసినప్పుడు పెద్దగా చెప్పాలా? ఆకుకూర తినేవాడా లేకపోతే అన్ని చంపుకొని తినేవాడా? పాపం మనిషిలోకి ప్రవేశించినప్పుడే వాటి మీకు ఆహారం అగునని. ఎందుకంటే దేవుడు చెప్పకు నీడ చంపేస్తాడని దేవుడు తెలుసు. నరుల ఆలోచన దేవుడికి. అందుకే కానీ అవన్నీ మీరు ఇవి తినాలా ఇవి తినకూడదని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డ, దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోవాలి లేదా? నాలుగు మడతపడే వాళ్ళు మాత్రం చెప్పకండి. మేము బాగుపడాలన్న వాళ్ళు మాత్రం చెప్పండి. దేవుని ఆలోచన ప్రకారం పెద్దగా, ఇంకా పెద్దగా నడవకూడదా? బయట ఉన్న అసలు ఏం చెప్తున్నారు? ఏ బ్యాచ్ తెలియ ఇట్లా నడుచుకోలేదనా? చెప్పనా? నడుచుకోవాలి కదా. పెద్దగా చెప్పండి. ఎంతమంది నడుచుకుంటారు? నా కోసం ఎత్తగాక నీ కోసం ఎత్తుకో. తీద్దామా బైబిల్లో నుంచి? కీర్తన 32:8, 73:24 తొందరగా. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును ఆమేన్ నీ మీద దృష్టి ఉంచి. చప్పుళ్ళు కొట్టండి పెద్దగా. నీ మీద దృష్టి ఉంచి. పెద్దగా ఏందయ్యా? నీ మీద దృష్టి ఎవరు ఉంచుతారంటున్నాడు ఇక్కడ? నీవు నా ఉపదేశమును, నీకు నేను ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును. దేవుడు దావీదు ప్రార్థన చేసినప్పుడు ఒకసారి ఏం చెప్పాడంటే ఇల్లు అన్నాడు. ఏమన్నాడు? యుద్ధానికి పో అన్నాడు. రెండోసారి ఏమన్నాడంటే ఆగు అన్నాడు. ఏమన్నాడు? చెప్పాలా? పెద్దగా ఆగమన్నాడు. మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడు? ఎల్లు వాళ్ళు నీ చేతికి అప్పచెప్తాను. చెప్పండి. ఇప్పుడు దేవుడు ఉపదేశం చేశాడా లేదా? దేవుడు దృష్టి నిలిపాడా లేదా? ఆలోచన చెప్పాడా లేదా? రెండోసారి దేవుడు అంటాడు ఇప్పుడు పోవద్దు. దావీదు వెళ్ళాడా? దేవుడు పోవద్దు అన్న తర్వాత కూడా చెప్పాలా? దావీదు వెళ్ళాడా? చెప్పాలి. నోరు తెలిసి. దావీదు పోయాడా? నోరు తెలిసి చెప్పండి. ఎందుకు బాలా? దేవుడు ఉపదేశం ఉంటున్నాడు అతను. చప్పట్లు కొట్టాలా? దేవుడు మార్చింటున్నాడు అతను. నువ్వు అలా పోవద్దు, నువ్వు తిరిగి పో అన్నాడు. ఏమన్నాడు? రెండోసారి దేవుడు చెప్పినట్టు చేశాడు. మళ్ళా దేవుడు విజయం ఇచ్చాడు. చప్పట్లు కొట్టాలా? నువ్వు దేవుడి మాట వింటే, నువ్వు దేవుని మాటకు లోబడితే, నువ్వు దేవుడికి విధేయతగా జీవిస్తే నీకు ఆలోచన చెప్తాడయా, నీ మీద దృష్టి నిలుపుతాడయా, నీకు గొప్ప కార్యాలు చేస్తాడయా. వద్దు దునియా దీన్ని ఇది రికార్డ్ అవుద్ది. మంచి ఆలోచన చెప్తాడయా, మంచి తెలివితేటలు ఇస్తాడయా. వస్తావా రావా? మార్చుకుంటావా లేదా? నీ మీద దృష్టి ఉంచి. ఏమన్నాడు? ఈ పని కూడా సైతాన్ చేస్తాడు. నిన్ను నాశనం చేయాలని వాడు నీ మీద దృష్టి ఉంచి, వాడు నీ మీద ఆలోచన చేసి నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. కీర్తన ఇంకొక వచనం ఇచ్చానుగా, 73 చదవండి త్వరగా. 24. నీ ఆలోచన చేత ఏందంట? ఏమంటున్నాడు ఇక్కడ? నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. చప్పట్లు కొట్టాలా? ఏమండి?
ది వాయిస్ ఆఫ్ గాడ్ చర్చిలో ఉన్న విశ్వాసులారా, దేవుని బిడ్డరా, నీ ఆలోచన ప్రకారంగా నేను నడవాలనుకున్న వాళ్ళు, నీ ఆలోచన ప్రకారంగా నా జీవితాన్ని మార్చుకోవాలా, నీ ఆలోచన ప్రకారంగా నా కుటుంబాన్ని నడిపించుకోవాలా అన్నలు ఎవరైనా ఉంటే చేయొద్దండి. నడిపించుకో, ఎత్తని చెయ్యి, నడిపించుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్దిస్తాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. చెప్పండి నోరు తెరిసి. ఏం చేస్తాడు? లాస్ట్ చెప్పి నేను ముగిస్తాను. కీర్తన ఇరిమియా రాసిన గ్రంథం తీద్దాం. ఆలోచనలో దేవుడు గొప్పవాడు. ఏందంట? 32వ అధ్యాయం 19వ వచనం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు. చప్పట్లు కొట్టండి. ఏ కీడ నీకు జరుగుతుందో, ఏ సమస్య నీకు వస్తుందో దాన్ని ముందుగా పసిగట్టినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీకు ముందుగా తెలియజేస్తాడు, అందుకే నీకు ముందుగా చెబుతాడు. ఆయన ఆలోచనలు మంచివి. అందుకే కీర్తన ఇందాక మన సామెతలు రాసిన ఎన్నో అధ్యాయం అది 19 మూలవాక్యం 21 చదవండి. నరుల హృదయములో, చదువమ్మా, నరులు చదువమ్మా, నరుల హృదయంలో ఆలోచనలు అనేకమైన పుడతాయి. యెహోవా తీర్మానం ఏందంట? ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని తీర్మానం ప్రకారంగా మనం బతకాలి. ఆమేన్. ఆయన ఆలోచనలు గొప్ప అంటాడు ఇరిమియా. ఏమంటాడు అక్కడ? చదువయ్యా. నీవు ఆలోచన విషయంలో నీవే గొప్పవాడువు, క్రియలు జరిగించే విషయంలో శక్తి కలిగిన వాడు. చప్పట్లు కొట్టాలా. కనుక ఒక్క జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలంటే, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలంటే, నీ బ్రతుకును నువ్వు మార్చుకోవాలంటే నీ ఆలోచన కరెక్ట్గా ఉండాలి. ఈరోజు నీ బ్రతుకు బాగుండాలంటే, నీకు మంచి జీవితం కావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నీ ఆలోచన సరి చేసుకో. నీ హృదయంలో అనేకమైన వస్తాయి, నరుల హృదయంలో అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటాయి. కానీ ఏ ఆలోచన నీ జీవితాన్ని మారుస్తుందో ఆ ఆలోచన గురించి దేవుడు చెప్పినప్పుడు దాన్ని నువ్వు పట్టుకొని నువ్వు నిలబడితే దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రార్థన చేసుకున్నాను.